వేదిక మీద ఉన్న అమ్మ నాన్నలకు, అధ్యక్షుడు రాజన్ బాబు సార్, ఇక్కడ ఉన్న బంధుమిత్రులందరికీ నమస్కారాలు. నిజానికి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవాలనుకుంటే ఒక సంక్షోభ సందర్భంలో పెట్టుకుంటూ ఒక గత వారం రోజులుగా చాలా ఆవేదనతో అసలు ఈ సందర్భంలో ఈ పుస్తకం ఆవిష్కరణ పెట్టుకోవాలా, కానీ ఇట్లా ఇదివరకే ఒకసారి పోస్ట్పోన్ అయింది కాబట్టి, అంటే ఏం సందర్భాన్ని మీకు బంధువులకు ఎక్కువ మందికి ఐడియా లేకపోవచ్చు. ఈరోజు పక్కనే బస్తర్లో చాలా పెద్ద ఎత్తున పోలీసుల బలగాలు 10,000 బలగాలను మోహరించి అక్కడ ఆదివాసులను అందరినీ, అంటే మీరందరూ కూడా మనం చాలా సార్లు ఇది గుర్తించము, అంటే మన దీనిలో నుంచి స్కిప్ అయిపోతుంటుంది మీడియా కవరేజ్ వీటితోటి. ఈ రోజు అక్కడ ఆదివాసీలను పెద్ద ఎత్తున అక్కడి నుంచి తరలించి, మీరందరూ అవతార్ సినిమా చూసి ఉండొచ్చు, అక్కడ ఎట్లయితే ఆ గ్రహాంతర దీంట్లో అక్కడి స్థానికులను తరలించి మినరల్స్ కోసం, ఖనిజాల కోసం చేస్తున్నారో, అట్లా ఇక్కడ ఆ పక్కన బస్తర్లో అట్లా లక్షలాది మందిని ఆదివాసీలను అక్కడి నుంచి తరలించి అక్కడి ఖనిజాల కోసం అక్కడి నుంచి తరలించాలని భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకోసం అక్కడ చాలా దారుణం మరణకాండ జరుపుతున్నది, చాలా ఘోరమైన అత్యాచారాలు, దమనకాండ జరుపుతున్నది. ముఖ్యంగా అంటే అక్కడ పదుల సంఖ్యలో ఆదివాసీలను చంపుతున్నది, విప్లవకారులను మాత్రమే కాదు సాధారణ ఆదివాసీలను చంపుతున్నది. అటువంటి ఒక గత 2 ఏళ్లుగా చాలా భయంకరంగా అట్లా జరుగుతున్నది. ముఖ్యంగా గత వారం రోజులుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో కరేగుట్టలు అనే ప్రాంతంలో 10,000 బలగాలను మోహరించి అక్కడ ఏ రోజు ఎటువంటి వార్తలు వినవలసి వస్తుందో అన్నటువంటి దారుణమైన ఒక వాతావరణం నెలకొన్న సందర్భంలో ఈ పుస్తకావిష్కరణ అనేది ఇది కుటుంబ జీవనానికి సంబంధించిన జ్ఞాపకాలు. సరే, అందులో సామాజిక నేపథ్యం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, కానీ అయినా అది ఒక వ్యక్తిగతమైన ఏదో ఒక మేరకు వ్యక్తిగతమైంది కదా అనే ఒక వాతావరణంలో ఉన్నా సరే దీన్ని పంచుకున్నాం. అదే సందర్భంలో ఇటువంటి విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం. పొద్దున్న హరగోపాల్ సారు చాలా విస్తృతంగా పరిచయం చేశారు. ఇంకా టైం ఉన్నందుకు ఎక్కువ మాట్లాడలేం, కానీ మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ పాలమూరు అధ్యయన వేదికకు సంబంధించిన వాళ్ళు ఈ సామాజిక విషయాల గురించి సుపరిచితులే, కానీ బంధువుల్లో ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని ఆలోచించారు. మనం చరిత్రలో చదువుకుంటున్నప్పుడు అమెరికాలో కోట్లాది మంది అక్కడి స్థానీయులను అక్కడి నుంచి అంటే వాళ్ళని చంపేసి ఈరోజు అమెరికాను ఆక్రమించుకున్న యూరోప్ నుంచి వెళ్ళిన శ్వేత జాతీయులు, అట్లా ఈరోజు మన పక్కనే ఉన్న బస్తర్లో జరుగుతున్నది, ఈ దేశంలో జరుగుతున్న ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నది. ఇది ఏదో దేశ అభివృద్ధి కోసం అని కాదు. మనం గాలి జనార్దన్ గురించి విన్నాం. లక్షల కోట్ల సంపద ఈ దేశపు ఇనుప ఖనిజాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆయన సంపాదించింది ఒక్కటి కూడా ఈ దేశంలో వినియోగం కాలేదు. అంటే ఆ ఇనుప ఖనిజాన్ని తవ్విన ఇనుప ఖనిజం మన దేశంలో వినియోగం కాలేదు, అది ఎగుమతి చేసి వాడు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. అటువంటిది ఈరోజు బస్తర్లో జరుగుతున్నది. దీని గురించి ఆలోచించాలి అందరూ. అయితే ఈ ఆలోచనలు మేము చేస్తూ ఈ ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు అమ్మ నాన్నలు ఇంతకు ముందు అందరూ చెప్పారు, అను చెప్పింది, చిన్నాన్న అందరూ చెప్పారు కాబట్టి దాని గురించి ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా 1-2 మాటలు, అంటే మా చిన్న చెల్లెలు కరుణ కూడా విప్లవోద్యమంలోకి వెళ్లే ముందు ఆమె చిన్న బిడ్డ కాబట్టి చాలా గారాలు, అమ్మ అంటే కూడా చాలా గారం. ఆమె తను విప్లవోద్యమంలోకి పూర్తి కాలం వెళ్ళేటప్పుడు, అమ్మ నేను ఇంకా వెళ్ళిపోతున్నా, నువ్వు దాని గురించి బాధపడవద్దు, అంటే నేను లేను అనే ఇది అని అంటే, నేను నిబ్బరంగా ఉంటాను, నన్ను విడిచి నువ్వు ఉండగలవా, నువ్వు అది ఆలోచించుకో అని అమ్మ అన్నది అని నాకు చెప్పినప్పుడు నేను అప్పటికే ఇక్కడ లేను. చాలా అసలు అమ్మ గురించి అప్పటిదాకా ఉన్నదానికి ఇంకా మళ్ళీ ఎన్నో రెట్లు ప్రేమ గౌరవాలు పెరిగినాయి. అటువంటి అమ్మ నాన్నలు ఎప్పుడు మేము విప్లవోద్యమం వదిలి బయటికి రావాలని ఏ క్షణంలో కూడా చెప్పలేదు మాతోటి. అంటే ఎప్పుడెప్పుడైనా కలిసినప్పుడు కానీ ఏది కానీ అది ఆ తర్వాత మేము జైళ్ళల్లో ఉన్నా
ఇంటి మీద దాడులైన 3 సార్లు అమ్మ నాన్న ఉన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక్కదే ఉంది, టెన్షన్ పడిపోయింది. కానీ అయినా ఈ జీవితం ఎందుకు ఇటువంటిది పూర్తిగా వదులుకోండి అని ఎప్పుడూ మాకు చెప్పలేదు. ఆ ధైర్యం అవి అమ్మ నాన్నలు మాకు ఇచ్చారు. వాళ్ళు స్వతహాగా అట్లా దీని గురించి ఉన్నారు. ఇవి రెండు. అయితే ఈ పుస్తకంలో మాకు తెలియని చరిత్ర కూడా ఎంతో ఉంది. కొన్నిసార్లు అంటే నా నాన్న రాస్తేనే తెలిసింది. మాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వ్యవసాయం చేశారు. అంటే మా చిన్నాన్న వాళ్ళు అయితే నాగలి బట్టి కూడా దున్నారు. ఇట్లాంటి పనులని మా మామయ్య వాళ్ళు కూడా పారలు బట్టి ఇవన్నీ చేశారు. అయితే వేరే ఎక్కడో ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడు అసలు బ్రాహ్మలు వ్యవసాయం చేయరు అని ఒక అనుభవం గురించి రాస్తే, నేను బీహార్లో వెళ్ళినప్పుడు కూడా బ్రాహ్మణులు వ్యవసాయం చేస్తుంటే దున్నుతే అది సమాజంలో సంక్షోభం వస్తుంది అని మాట్లాడతారనంటే, అంటే అటువంటి ఒక దీన్ని తీసుకొచ్చినానంటే నేను అదే ఎందుకు మా ఇంట్లో చాలా సాధారణమైన వ్యవసాయం చేసామే అని అనుకున్నాను. కానీ ఆయన పుస్తకం చదివితే నాకు పుస్తకం చదివినప్పుడు అర్థమైంది. అప్పటిదాకా బ్రాహ్మణులు వ్యవసాయం చేయడం అనేది దాదాపు ఒక నిషేధం లాగానే ఉండినది అని. అంటే మా తాతయ్య వాళ్ళది బహుశా మొదటి తరం ఈ సమాజంలో వ్యవసాయం చేయడం అనేది, ప్రత్యక్షంగా వ్యవసాయం చేయడం. ఇటువంటి చరిత్రకు సంబంధించిన విషయాలు కూడా ఈ పుస్తకంలో తెలుస్తాయి. ఇంకా అంతకంటే ఇప్పుడు మాట్లాడడానికి ఎక్కువ సమయం లేదు. ఈ పుస్తకం ప్రచురించాలని అన్నప్పుడు నాయన అన్నాడు పాలమూరు అధ్యయన వేదికను అడుగుదామని. నాకేమో కొంచెం సంశయంగా ఉండేది. ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కదా, వేదికను ఎందుకు ఎట్లా అడుగుదామని నేను సంశయిస్తూనే రాఘవాచార్య సార్ని అధ్యయన వేదిక ఎందుకు వేస్తుంది ఆయన అని అంటే, రాఘవాచార్య సార్ను నాయన ఇట్లా అంటున్నారు సార్ కానీ అని అంటే, లేదు మేమే ఇదివరకే నాయనని రాయమని చెప్పాము, ఇట్లా చాలా మందికి చెప్తున్నాము అని వేదిక ప్రచురించింది. దానికి పాలమూరు అధ్యయన వేదికకు ఏమనాలి, కృతజ్ఞత మీద సరే. అది అందుకు ఆ సందర్భంగా ఇట్లా అందరినీ బంధుమిత్రులందరినీ నాయన అమ్మల జీవితం గురించి తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. దానికి ఇంతటితో ముగిస్తాను. టైం